హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైక్ లెర్నింగ్ ఛానల్. ఈరోజు గ్రూప్ 1 మెయిన్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భాగంగా శాతవాహన వంశం గురించి చర్చిద్దాం. శాతవాహన వంశాన్ని ఆంధ్ర శాతవాహనులు అని కూడా అంటారు. వీరు దాదాపుగా 4 శతాబ్దాల పాటు భారతదేశాన్ని పాలించారు. వీరు మౌర్యులకు సామంతులు. వీరికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. వీరు 4 శతాబ్దాల పాటు దక్షిణ భారతదేశాన్ని పాలించారు. దక్షిణ భారతదేశ చరిత్రను రాశారు. తల్లి పేరును తన ముందు పెట్టుకున్న మొదటి రాజుగా గౌతమిపుత్ర శాతకర్ణి చెప్పుకుంటారు. దక్షిణ భారతదేశ అశోక అని కూడా గౌతమిపుత్ర శాతకర్ణిని పిలుస్తారు. హిందూ మతాన్ని, బౌద్ధ మతాన్ని పెంపొందించారు. వీరికి సమకాలీన వంశాలు పంజాబ్లో ఇండో గ్రీకులు, వీరిని యవనులు అంటారు. మధ్యప్రదేశ్లో శకులు, పాకిస్తాన్ భాగంలో కుషానులు అనేవారు వీరికి సమకాలీన రాజవంశాలు. వీరి స్వదేశీ రాజవంశాలు వీళ్ళ సమయంలో స్వదేశీ రాజవంశాలు కళింగులు, పాండ్యులు, శుంగులు, చెర, కణ్వులు. దక్కన్ పాలనలో శాతవాహనులు అతి ప్రాచీనులు. దక్కన్ను పాలించిన మొదటి చారిత్రక రాజవంశం శాతవాహనులు. ఆంధ్రుల గురించి తొలిసారి ప్రస్తావించిన పురాతన వేదం ఋగ్వేదం. పురాతన గ్రంథం ఐతేరేయ బ్రాహ్మణం. విదేశీ రచన మెగస్తనీస్ ఇండికా. శాసనాలు అశోకుని 13వ శాసనంలో శాతవాహనుల గురించి ప్రస్తావించి ఉన్నారు. శాతవాహనుల కాలం వచ్చేసరికి క్రీస్తు పూర్వం 225 సంవత్సరం నుంచి క్రీస్తు శకం 225 సంవత్సరం వరకు వీరి కాలం. వీరి రాజధాని కోటిలింగాలు, ప్రతిష్టానపురం, ధాన్యకటకం. వీరి స్థాపకుడు శాతవాహన వంశ స్థాపకుడు శ్రీముఖుడు. వీరిలో గొప్పవాడు గౌతమిపుత్ర శాతకర్ణి. శాతవాహనంలో చివరివాడు 3వ పులోమావి. వీరి అధికార భాష లేదా శాసన భాష ప్రాకృతం. వీరి ఎక్కువగా ఆచరించిన మతం వైదిక మతం. వీరి గురించి స్వదేశీ రచనలు పురాణాలు ఐతరేయ బ్రాహ్మణం, మహాభారతం, హర్షచరిత్ర, లీలావతి పరిణయం, కథా సరిస్సాగరం, గాథా సప్తపది, బృహత్కథ, కామసూత్రాలు. విదేశీ రచనలు ప్లీనీ రచనలు, టాలమీ రచనలు, మెగస్తనీస్ ఇండికా, హుయాత్సంగ్ రచనలు. ఇలా స్వదేశీ రచనలు, విదేశీ రచనలు శాతవాహనుల గురించి తెలియజేస్తున్నాయి. పురాణాలు మొత్తం 18 పురాణాలు. మొదటి పురాణం బ్రహ్మపురాణం, చివరి పురాణం బ్రహ్మాండ పురాణం. వీరి కాలంలో నాణ్యములు నాగార్జున కొండలో నాణ్యాల ముద్రణకు ఉపయోగించిన దిమ్మెలు లభించాయి. వీరి కాలంలో ప్రోటీన్ నాణ్యములు, మిశ్రమ లోహ నాణ్యములు అంటారు. వీరు వాడిన లోహాలు సీసం, రాగి, తగరం, ప్రోటీన్, మిశ్రమ నాణ్యాలు, వెండి, బంగారం. వీరు నాణ్యాల కోసం ఈ లోహాలను వాడారు. నాణ్యములో మిశ్రమ నాణ్యాలు ఉన్నాయి. వెండి నాణ్యములని కర్షాపణాలు అంటారు. బంగారు నాణ్యములను సువర్ణాలు అంటారు. నాణ్యములపై వీరి కాలంలో నాణ్యాలపై కొన్ని బొమ్మలు ఉన్నాయి. చైత్రం, ఉజ్జయిని, అశ్వము, ఓడ, త్రిరత్న, స్వస్తిక్, నందిపాద, ఏనుగు, సింహం, వృషభం, విల్లు. ఇలాంటి బొమ్మలు వీరు వేయించిన నాణ్యాలపై చూడవచ్చు. మొదటి నాణ్యం బయటపడిన ప్రదేశం కోటిలింగాలు. ప్రతిముద్రిత నాణ్యాలు వేయించిన వారు గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ ప్రతిముద్రిత నాణ్యాలు అంటే ఒక రాజు వేసిన నాణ్యములు పైన పూత పూయించి మరి కొత్తగా ముద్రించిన నాణ్యాలని ప్రతిముద్రిత నాణ్యములు అంటారు. ఇవి కడలూరు, జోగల్తంచిలో దొరికాయి. గౌతమిపుత్ర శాతకర్ణికి క్షత్రియ దర్పమాన మర్దన అనే బిరుదు ఉంది. క్షత్రియులను అణిచివేసేవారు. అందువల్ల ఈ బిరుదు ఉండడం వల్ల శాతవాహన వంశం వారు బ్రాహ్మణులు అని చరిత్రకారులు భావిస్తూ ఉంటారు. ఓడ, తెరచాప పడవతో నాణెములు వేయించిన శాతవాహనులు 2వ పులోమావి, యజ్ఞశ్రీ శాతకర్ణి. శాతవాహనులు ఆంధ్రులు అని ప్రస్తావించింది ఆర్జీ మండార్కర్, విన్సెంట్ స్మిత్, బార్నెట్, రామారావు, రాప్సన్, వెంకటరమణయ్య, మిత్రశాస్త్రి, రామచంద్ర. వీరు శాతవాహనుల్ని ఆంధ్రులు అని భావించారు.
ఆంధ్రేతరులు అన్నది తెలంగాణలో రాజారెడ్డి, తమిళనాడులో రామస్వామి, విదర్భవారు మీరాసి, మహారాష్ట్ర అని శ్రీనివాస్ అయ్యంగార్, కర్ణాటక అని సుక్తంకర్ గోపాలాచారి అంటారు వీరిని. మత్స్య పురాణం 30 మంది చక్రవర్తులు ఉన్నారని దీనిలో తెలియజేస్తుంది. 456 సంవత్సరాలు పాలించారని కూడా ఈ పురాణం తెలియజేస్తుంది. శాతవాహనంలో ముఖ్యమైన రాజులు వీరు అందరూ 30 మంది చక్రవర్తులైనా కూడా ముఖ్యంగా మనం చదువుకోవాల్సింది 10 మంది గురించి. వారిలో శ్రీముఖుడు, కృష్ణుడు, 1వ శాతకర్ణి, 2వ శాతకర్ణి, కుంతల శాతకర్ణి, హాలుడు, గౌతమిపుత్ర శాతకర్ణి, వశిష్ఠపుత్ర పులోమావి, యజ్ఞశ్రీ శాతకర్ణి, 3వ పులోమావి. వీరి గురించి మనం బాగా చదువుకోవాలి. శాతవాహనుల్ని మళ్ళీ 2 భాగాలుగా తొలి శాతవాహనులు, మలి శాతవాహనులు అని విభజించారు. శ్రీముఖుడి నుంచి హాలుని వరకు తొలి శాతవాహనులు అంటారు. ఈ తొలి శాతవాహనుల్లో గొప్పవారు 1వ శాతకర్ణి. మలి శాతవాహనులు గౌతమిపుత్ర శాతకర్ణి నుంచి 3వ పులోమావి వరకు. ఈ మలి శాతకర్ణిలో గొప్పవాడు గౌతమిపుత్ర శాతకర్ణి. మొత్తం శాతవాహనంలో గొప్పవాడు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి అని గుర్తుంచుకోవాలి. వీరిలో ఒక్కొక్క చక్రవర్తి గురించి మనం తెలుసుకుందాం. శ్రీముఖుడు ఇతను స్వతంత్ర పాలకుడు. ఇతని కాలం క్రీస్తు పూర్వం 221 సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వం 198 వరకు. శాతవాహన రాజ్యస్థాపకుడు. ఇతని బిరుదు రాయ, రాజా, రాణా. పురాణాల ప్రకారం రాజుల్లో ప్రముఖుడు. శాతవాహన వంశకర్త అని మూలపురుషుడు అంటారు. స్వతంత్ర పాలకుడు, అశోకునికి సమకాలీనవాడు, సామ్రాజ్య స్థాపనకు పునాదులు వేసినవాడు అంటారు. ఈయన కోటిలింగాల్ని రాజధానిగా పెట్టుకున్నారు. శ్రీముఖుడు మహారాష్ట్ర రాజు తైనకైరో రధికుల వంశంని ఓడించి తైనకైరో కుమార్తెను శ్రీముఖుని కుమార్తెతో వివాహం చేయించారు. ముందు జైన మతాన్ని అనుసరించి తర్వాత హిందూ మతాన్ని స్వీకరించాడు. కథా సరిసాగరంలో శ్రీముఖుడిని జైన మత పెద్దలు సంహరించారు అని ఉన్నది. తర్వాత కృష్ణుడు. ఇతను కన్హుడు అంటారు. ఇతను శ్రీముఖుని తమ్ముడు. దక్షిణ భారతదేశంలో బౌద్ధ మత ప్రచారంలో ధర్మ మహామాత్యుల్ని నిర్మించాడు. కృష్ణుడు అనే అతను దక్షిణ భారతదేశంలో బౌద్ధ మత ప్రచారం కోసం ధర్మ మహామాత్యుల్ని నియమించాడు. ఇతను నాసిక్, కన్హేరి గుహలు తవ్వించాడు. ఇతని కాలంలో దక్షిణంలో భాగవత మతం ప్రవేశపెట్టారు. నెక్స్ట్ వచ్చేసరికి మొదటి శాతకర్ణి. మల్లకర్ణి లేదా మహాకర్ణి అంటారు. మొదటిసారిగా తన పేరుకు శాతకర్ణి జోడించారు. ఇతని భార్య పేరు నాగానిక. ఈమె వేయించిన శాసనమే నానాఘాట్ శాసనం. ఈ శాసనంలో మొదటి శాతకర్ణి విజయాలు గురించి ఉన్నాయి. ఏనుగు, గజం గుర్తుతో నాణ్యాలు వేయించిన వారు మొదటి శాతకర్ణి. ఈయనకి కొన్ని బిరుదులు ఉన్నాయి. ఏకవీర, సూర్యుడు, దక్షిణాధిపతి, అప్రతిహత చక్ర అనే బిరుదులు మొదటి శాతకర్ణికి ఉన్నాయి. వీరికి సమకాలికులు ఉత్తర భారతదేశంలో పుష్యమిత్ర శుంగుడు, కళింగరాజైన ఖారవేలుడు, ఇండో గ్రీకు రాజైన డెమిట్రియస్, ఇండో గ్రీకు రాజైన మియాండర్. వీరందరూ మొదటి శాతకర్ణికి సమకాలికులు. తర్వాత 2వ శాతకర్ణి. ఈయన శాతకర్ణుల్లో 6వ రాజు. శాతవాహన రాజుల్లో అత్యధిక కాలం పరిపాలించిన రాజు. ఇతను 56 సంవత్సరాలు పరిపాలించాడు. శాతవాహన సంఘర్షణలు ప్రారంభమయ్యాయి ఈయన కాలంలో. సాంచి స్తూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించిన వారు 2వ శాతకర్ణి. సాంచి స్తూపం అనేది మధ్యప్రదేశ్లో ఉంది. ఇతని కాలంలో శాతవాహన సంఘర్షణలు ప్రారంభమయ్యాయి. ఇతని వరకు కూడా ప్రాకృత భాషలోనే వీరికి రచనలు కానీ ఏమైనా జరిగాయి శాతవాహనుల కాలంలో. తర్వాత కుంతల శాతకర్ణి. ఈయన క్రీస్తు పూర్వం 38వ సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వం 30వ సంవత్సరం వరకు పాలించారు. ఇతను 11వ రాజు. ఈ శాతవాహన రాజుల్లో 11వ రాజు లేదా 13వ చక్రవర్తి కూడా కొన్ని పుస్తకాల్లో 11 అని ఉంది, కొన్ని పుస్తకాల్లో 13 అని ఉంది. ఈయన ఏం చేశాడంటే అప్పటి వరకు ఉన్న ప్రాకృత భాష కాకుండా సంస్కృత భాషను రాజభాషగా చేసిన శాతకర్ణి రాజు. ఈయన ఆస్థానంలో ప్రసిద్ధి చెందిన పండితులు వాత్సాయనుడు. ఈయన కామసూత్రాలు రచించాడు. గుణ్యాద్రుడు బృహత్ కథ రచించాడు. సర్వవర్మ
ఈయన మోదక దండకం ఇలాంటి రచనలు రాశారు. ఇవన్నీ సంస్కృతంలో రాశారు. కథా సరిస్సాగరంలో కుంతల శాతకర్ణి గురించి వివరించారు. ఈ కథా సరిస్సాగరంలో కుంతల శాతకర్ణి గురించి రాసి ఉంది. తర్వాత రాజు ఒకటో పులోమావి. ఈయన 15వ చక్రవర్తిగా చెబుతారు. ఈయన సమయంలో గడ్డు కాలం నడుస్తుంది అని ఈయనకి సమకాలీన వారు ఉత్తర భారతదేశంలో నారాయణుడు, సుశర్మ, కణవంశానికి చెందినవారు. ఇతని నాణ్యాలు పాటలీపుత్రంలో కనిపించాయని కొంతమంది చెబుతారు. శాతవాహన వంశం పాటలీపుత్రం వరకు పెంచిన రాజుగా ఒకటో పులోమావిని చెప్తారు. తర్వాత హాలుడు. ఈయన క్రీస్తు శకం 19వ సంవత్సరం నుంచి 24వ సంవత్సరం వరకు పరిపాలించాడు. ఈయన శాతవాహనంలో 17వ రాజు. ఇతను స్వయంగా రాజు, స్వయంగా కవి, కవిరాజు అనే బిరుదు కూడా ఉంది. ప్రాకృత భాషకు స్వర్ణయుగం. ఈయన కాలంలో ప్రాకృత భాషకి స్వర్ణయుగం, కవి వాత్సల్యుడు అనే బిరుదు కూడా ఉంది. గాథా సప్తపదిని ఈయనే సొంతంగా రచించాడు. శ్రీలంక రాణి కూతురు లీలావతిని వివాహం చేసుకున్నాడు. కుతూహలుడు రాసిన లీలావతి పరిణయంలో ఈ పుస్తకంలో ఈమెని పెళ్లి చేసుకున్నట్లు రాసి ఉంది. తర్వాత గొప్పరాజుగా చెప్పుకునే గౌతమిపుత్ర శాతకర్ణి. ఇతను క్రీస్తు శకం 78వ సంవత్సరం నుంచి 102వ సంవత్సరం వరకు పరిపాలించాడు. ఈయన 23వ చక్రవర్తి. శాతవాహనంలో 23వ చక్రవర్తి. ఈయన శాతవాహనంలో గొప్ప చక్రవర్తి, మాతృ సంజ్ఞను వాడిన మొదటి చక్రవర్తి. గౌతమి బాలాసి వేసిన శాసనం వీరి గురించి తెలియజేస్తుంది. ఈయన కాలం వచ్చేసరికి శాతవాహనుల పరిస్థితి అంతగా బాగోలేదు. ఈయనకి క్షత్రియ దర్పమాన మర్దన అనే బిరుదు ఉంది. క్షత్రియుడిని అణిచివేసేవాడు, క్షత్రియ నరవర శేఖర అనే బిరుదులు కూడా ఉన్నాయి. ఒక చక్రవర్తి వేసిన నాణ్యాలని మరలా ముద్రించి ప్రతిముద్రిత నాణ్యాలు వేయించింది గౌతమిపుత్ర శాతకర్ణి. జోగల్ తంబి, కడవార్లో ఈ నాణ్యాలు అనేవి దొరికాయి. త్రిసముద్ర లోయ పీఠవాహన. 3 సముద్రాలలో తన గుర్రాలని నీరు తాగించినవాడు. ఆగమ నిలయ, ఏకబ్రాహ్మణ. బ్రాహ్మణులను ఆదరించి ఈ బిరుదు వచ్చింది. ఏకబ్రాహ్మణ, ఆగమ నిలయ అనే బిరుదులు వచ్చాయి ఈయనకి. దక్షిణాది అశోకుడు అని కూడా గౌతమిపుత్ర శాతకర్ణిని అంటారు. ఎందుకంటే ప్రజల్ని కన్నబిడ్డగా చూసుకునే అశోకుడు, ఆ కాలంలో అశోకుడు కన్నబిడ్డల్లా చూసుకుంటే ఈయన కూడా ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకున్నాడు. అశ్వమేధ యాగం చేశాడు. శత్రు సంహారి అనే బిరుదు కూడా గౌతమిపుత్ర శాతకర్ణికి ఉంది. ఈయన భార్య పేరు వశిష్ఠపుత్ర పులోమావి. ఈయన 102 నుంచి 130 సంవత్సరం వరకు పరిపాలించాడు. గౌతమిపుత్ర శాతకర్ణికి వశిష్ఠపుత్ర పులోమావి కుమారుడు. ఇతనికి 2వ పులోమావి అని ఇతని పేరుంది. ఇతని పాలనా కాలంలో గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనం జారీ చేసింది. ఆంధ్రదేశంలో ఎక్కువగా శాసనాలు ఈయనవే దొరికాయి. విదేశీ వ్యాపారం పెంచుట కోసం ఓడె నాణాన్ని ముద్రించాడు. ఓడె గుర్తుతో ఉన్న నాణాన్ని ముద్రించిన వారు ఎవరు అని అడిగితే వశిష్ఠపుత్ర పులోమావి. మహారాష్ట్రలో నవనగరం నిర్మించాడు. దీనివల్ల ఈయనకు నవనగర స్వామి అనే బిరుదు కూడా వచ్చింది. ఇతని కాలంలో అమరావతి స్తూపం నిర్మించారు. రాజధానిని అమరావతిగా మార్చాడు. శకరాజు రుద్రదమనుడు ఇతన్ని ఓడించాడు. శకవంశానికి చెందిన రాజు రుద్రదమనుడు వాసిష్ఠపుత్ర పులోమావిని ఓడించాడు. నాసిక్ శాసనంలో దక్షిణ పదేశ్వరుడుగా కీర్తించబడ్డాడు. తర్వాత శివశ్రీ శాతకర్ణి. ఈయన 130వ సంవత్సరం నుంచి 154వ సంవత్సరం వరకు పరిపాలించాడు. శకరాజు రుద్రదమనుడు 2 సార్లు శివశ్రీ శాతకర్ణిని ఓడించాడు. శకరాజు రుద్రదమనుడు కూతురిని పెళ్లి చేసుకున్నది ఎవరంటే శివశ్రీ శాతకర్ణి. ఒకవైపు ప్రాకృతం, ఒకవైపు సంస్కృతంలో నాణ్యాలు ముద్రించిన ద్విభాషా నాణ్యాలు వేసిన రాజుగా శివశ్రీ శాతకర్ణి పేరుంది. యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇతను 174వ సంవత్సరం నుంచి 203వ సంవత్సరం వరకు పరిపాలించాడు. శకరాజు రుద్రదమనునితో యుద్ధం చేసి ఓడిపోయాడు. ఎక్కువ నాణ్యాలు నిర్మించాడు. త్రిసముద్రాధీసుడు అని బాణుడు అన్నాడు. ఎవరిని? యజ్ఞశ్రీ శాతకర్ణిని. సంగం సాహిత్యంలో పొసొండు సుల్తాన్ అనే పేర్కొన్నారు. ఈయన కాలంలో మత్స్య పురాణం రాశారు. విదేశీ వాణిజ్యం, రోమ్తో వర్తకం విరివిగా జరిగింది. ఈయన కూడా ఓడబొమ్మతో నాణ్యాలు వేయించాడు. ఈయన ఆచార్య నాగార్జునికి సమకాలీన వాడు.
సుహృలేఖ అనే బహిరంగ లేఖ. ఇది ఆచార్య నాగార్జున మరియు యజ్ఞశ్రీ శాతకర్ణి మధ్య జరిగిన సంభాషణని సుహృలేఖగా బహిరంగ లేఖగా ప్రకటించారు. తర్వాత మూడవ పులోమావి శాతవాహన వంశంలో చివరివాడు. ఇతనితో శాతవాహన కాలం అంతా అంతమైంది. ఇతని రాజధాని బళ్ళారి. ఈయన కాలంలో రాజధాని బళ్ళారిగా ఉండేది. బళ్ళారిలో మేకధోని శాసనం వీరి పతనం గురించి తెలియజేస్తుంది. ఇతని సామంతులు ఇక్ష్వాకులు, ప్రాచీన పల్లవులు, అబీరులు. శాతవాహనుల పాలనా విధానం ఎలా ఉందంటే, వీరు మౌర్యుల పరిపాలన పాటించినా కూడా మౌర్యులు కేంద్రీకృత పాలన, శాతవాహనులది వికేంద్రీకృత పాలన. పితృస్వామిక విధానం ఉంది. 2 గ్రంథాలు, కౌటిల్య అర్థశాస్త్రం వీరి పరిపాలన తెలియజేసే గ్రంథాలు. మనువు రాసిన మను ధర్మశాస్త్రం, ఈ 2 గ్రంథాలు వీరి పరిపాలన గురించి తెలియజేస్తున్నాయి. రాజ్య విభజన ఎలా చేశారంటే, రాజ్యానికి రాజు ఉండేవాళ్ళు. ఆహారములు అని విభజించిన వారికి అమాత్యులు ఉండేవాళ్ళు. విషయాలు అని విభజించిన వాటికి విషయ పతులు అని ఉండేవాళ్ళు. గ్రామాలకి గ్రామిణి లేదా గ్రామిక అనేవాళ్ళు ఉండేవాళ్ళు. 5 గ్రామాలు కలిపి గ్రామ పంచక అని ఒక అధికారి ఉండేవాడు. శాతవాహన కాలంలో పట్టణ ప్రాంతాల గురించి తెలియజేసే శాసనం బట్టిప్పోలు నిగమ సభ శాసనం. కుబేరుడు అనే అతను ఈ శాసనాన్ని జారీ చేశాడు. పట్టణ పాలన నిర్వహించేది నిగమ సభలు. నిగమ సభలనే పౌరసభలు అని కూడా అంటారు. నిగమ సభల్లో సభ్యులు గహపతులు అంటారు వాళ్ళని. స్థానిక పాలన వ్యవస్థలో చివరి భాగం గ్రామం. ఈ గ్రామంలో శాతవాహనుల కాలంలో పరిపాలన ప్రాతిపదిక గ్రామం నుంచి మొదలైంది. గ్రామ పరిపాలనకు గ్రామ సభలు అనేవి ఉండేవి. గ్రామంపై నియమించిన అధికారిని గ్రామిక లేదా గుల్మిక, గ్రామిణి అని కూడా పిలిచేవారు. వీరి కాలంలో మంత్రిమండలి ఉండేది. రాజ అమాత్యులు అంటే రాజుకు సలహాలు ఇచ్చే మంత్రులు. మహా అమాత్యులు అంటే ప్రత్యేక కార్య నిర్వహణ కోసం నియమితులైన మంత్రులు. విశ్వ అమాత్యులు అంటే రాజు అంతరంగిక సలహాదారులు, అంటే రహస్యాలు చెప్పుకునే సలహాదారుల్ని విశ్వ అమాత్యులు అంటారు. అమాత్యులు అంటే ఆహారాలు ఉంటాయి కదా, ఆ భాగాలకు అధిపతులు, ఆహారాలకు అధిపతుల్ని అమాత్యులు అంటారు. ముఖ్య అధికారులు ఉండేవాళ్ళు. ప్రతిహరుడు కోట రక్షకుడు, ప్రజలకు రాజదర్శనం కల్పించే అధికారిని ప్రతిహరుడు అంటారు. లేఖకుడు రాజాజ్ఞలను రచించి భద్రపరచు అధికారిని లేఖకుడు అంటారు. దూత అంటే రాయబారి. అక్షపటల రాజాజ్ఞలను అమలు పరుచుటకు ఒక అధికారి ఉంటారు, వారిని అక్షపటల అంటారు. రజ్జుగాహకుడు భూమిని సర్వే చేసి శిస్తు నిర్ణయించి వసూలు చేసే అధికారిని రజ్జుగాహకుడు అంటారు. పరిందవారాలు సైనిక దళంలో గూఢాచారుల్ని పరిందవారాలు అంటారు. శాతవాహనులు సైనిక వ్యవస్థ ఎలా ఉన్నదో చూద్దాం. శాతవాహన రాజులు తరచుగా చేసిన దండయాత్ర వలన వారికి పెద్ద సైనిక బలం ఉందని తెలుస్తుంది. హతిగుంప శాసనం శాతవాహనుల కాలం నాటి చతురంగ బలాలను గూర్చి పేర్కొన్నది. వీరి సైనిక విన్యాసాలు, వ్యూహరచన అమరావతి శిల్పాల ద్వారా కూడా తెలుస్తుంది. స్కందవారం అనగా తాత్కాలిక సైనిక శిబిరం, కట్టకం అనగా సైన్యాగారం. ప్రతి రాష్ట్రంలో సైన్యాగారం ఉండేది. ప్రతి నగరానికి రక్షణ మార్గాలు కూడా ఉండేవి. వీరి సమయంలో పంటలు ప్రధాన వాణిజ్య పంటగా కొబ్బరి ఉండేది. ప్రధాన ప్రయాణ సాధనం ఎడ్లబండి. పంటలు పండే క్షేత్రాలని సీతాక్షేత్రాలు అనేవాళ్ళు. వ్యవసాయ పర్యవేక్షణ అధికారి సీతాధ్యక్ష అనేవారు. వ్యవసాయ పొలాల్లో స్త్రీ పురుషులు కలిసి పనిచేసేవారని గాథా సప్తపదిలో పేర్కొన్నారు. ఉదగ యంత్రం భూమిని దున్నే యంత్రం. ఘట్టి యంత్రం బావుల ద్వారా నీరు పైకి లాగే యంత్రం. గరిక యంత్రం ముడిపత్తి నుండి విత్తనాలు వేరు చేసే యంత్రం. వీరు వ్యవసాయంతో పాటు పశుపోషణ కూడా చేసేవాళ్ళు. వీరి సమయంలో భాషా లిపి ఎలా ఉందంటే, అధికార భాష శాసన భాషగా ఎక్కువగా ప్రాకృతమే ఉంది. లిపి బ్రాహ్మీ లిపి. ప్రాకృత భాష స్వర్ణయుగం, శాతవాహనుల యుగం. సంస్కృత భాష ప్రోత్సహించింది కుంతల శాతకర్ణి. వీరిలో కుంతల శాతకర్ణి అనే రాజు సంస్కృత భాషను బాగా ప్రోత్సహించారు, కానీ ఎక్కువగా ప్రాకృతం భాషనే వీరు పాటించారు. సామాన్య ప్రజలు వాడిన భాష దేశీ భాష లేకపోతే పైశాచిక భాష. ఆచార్య నాగార్జునుని రచనలు సుహృలేఖ, రత్నావళి, ఆరోగ్య మంజరి, రసవాదం.
ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతటితో శాతవాహనుల గురించి టాపిక్ వివరించడం జరిగింది ఈ వీడియోలో. ఇది కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావడానికి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.